హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో 2D యానిమేషన్ వీడియో ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. సో ఇంకా స్టార్ట్ చేద్దాం మనం. సో నేను ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఫైల్ ఓపెన్ చేశాక 2D యానిమేషన్ కావాల్సిన ప్రాజెక్ట్ ఫైల్స్ని ఇంపోర్ట్ చేసుకుందాం అనుకుంటున్నా. సో నేను ఇవన్నీ ఆల్రెడీ ఇలిస్ట్రేషన్లో క్రియేట్ చేసి పెట్టుకున్నా. సో ఇప్పుడు మనం న్యూ కంపోజిషన్ తీసుకుందాం. సో నేను ఈ బీజీని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటాను ట్యాబ్లోకి. సో పీ ప్రెస్ చేస్తే పొజిషన్ వస్తుంది మీకు. రైట్ అలైన్ చేసుకుంటున్నాను. సో కొంచెం ముందుకు వెళ్ళి లెఫ్ట్ అలైన్ తీసుకుంటాం, కిందకు ఉండేలాగా పెట్టుకుంటున్నాం. సో ఇప్పుడు మనం ఈ ఫెన్స్ని యాడ్ చేసుకుందాం టైమ్లైన్లోకి. సో ఇది కూడా మనకి రైట్ అలైన్ ఉంటే దీన్ని మనం పేరెంటింగ్ చేసుకుందాం బ్యాక్గ్రౌండ్కి. సో బ్యాక్గ్రౌండ్తో పాటు మూవ్ అవుతుంది ఈ విధంగా. సో ఇప్పుడు నేను ఈ యాడ్-ఆన్స్ని డబుల్ క్లిక్ చేసుకొని ఇందులో ఉన్న లేయర్స్ అన్నిటిని నేను కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. సో అందులో ఫస్ట్ లేయర్ని నేను కిందకి పుల్ చేసుకుంటున్నాను. సో అది బ్యాక్గ్రౌండ్ అన్నమాట. సో ఇక్కడ మనకి ఈ క్లౌడ్స్ని కూడా మనం టైమ్లైన్లోకి తగ్గట్టు మనం క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ క్లౌడ్స్ ఉన్న సన్ కూడా ఈ బ్యాక్గ్రౌండ్తో పాటు మూవ్ అవ్వాలి. సో నేను క్లౌడ్స్కి సన్కి నేను ఇక్కడ పేరెంటింగ్ చేస్తున్నా. సో ఫస్ట్ నేను సన్ చేసుకుంటున్నాను. సన్కి అండ్ రేస్కి ఈ మిడ్ గ్రౌండ్కి పేరెంటింగ్ చేస్తున్నా. అంటే ఇది నేను బీజీఎన్ పెట్టాను కానీ సో ఈ ఫెన్స్ అనేది ఫోర్గ్రౌండ్ అవుతుంది, ఈ మిడిల్ పార్ట్లో ఉన్నది మిడ్ గ్రౌండ్ అవుతుంది, ఈ స్కై ఉన్నది బ్యాక్గ్రౌండ్ అవుతుంది. ఓకే, సో దీన్ని నేను రీనేమ్ చేసుకుంటున్నా. సో ఈ విధంగా మనకి సన్ అక్కడే ఉంటుంది. సో ఇక్కడ నేను సన్కి నేను ఓవర్లే పెడుతున్నా, రేస్కి కూడా ఓవర్లే పెడుతున్నా. సో ఆ రేస్ని నేను రొటేట్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇక్కడ యాంకర్ పాయింట్ నేను సెంటర్లో తీసుకుంటున్నా కొంచెం. సో రొటేషన్ జస్ట్ మనం ఎక్కడికి వచ్చేసరికి రొటేషన్ స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ నుంచి వెళ్ళేసరికి రొటేషన్ ఎండ్ అవ్వాలి. సో ఇక్కడ మధ్యలో క్యూ ఫ్రేమ్ తీసేస్తున్నాను నేను. సో ఇక్కడికి 1 రొటేషన్ అవ్వాలి. సో రేస్ ఒపాసిటీ కూడా నేను తగ్గించుకున్నాను. టీ ప్రెస్ చేస్తే కీబోర్డ్లో ఒపాసిటీ వస్తుంది, 40 పెట్టుకుంటుంది. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే సో ఈ విధంగా. సో క్లౌడ్స్ కూడా మనకు అలాగే ఉండాలి. సో క్లౌడ్ 2 అనేదాన్ని నేను మిడ్ గ్రౌండ్కి వెనకాల పెట్టుకుంటున్నాను. కొంచెం పొజిషన్ కూడా అప్వర్డ్ పెట్టుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఈ క్లౌడ్ 2ని నేను ఈ మిడ్ గ్రౌండ్కి పేరెంటింగ్ చేస్తున్నా. కొంచెం ముందుకెళ్ళి ఈ క్లౌడ్స్ని నేను మిడ్ గ్రౌండ్కి పేరెంటింగ్ చేస్తున్నాను. కొంచెం లాస్ట్కి వచ్చేసరికి ఈ క్లౌడ్ 3 అనే దాన్ని మిడ్ గ్రౌండ్కి పేరెంటింగ్ చేస్తున్నాం. సో ఒక్కొక్కటి ఒక్కొక్క పొజిషన్ ఇచ్చిస్తున్నాను. సో అక్కడ ఉండిపోతాయి. సో అక్కడ ఉండకుండా మూవ్ అవ్వాలి కాబట్టి మనం దానికి పొజిషన్ ఇచ్చుకుందాం. సో ఈ క్లౌడ్కి పొజిషన్ కీ ఫ్రేమ్ ఆన్ చేసుకొని ఇక్కడికి వెళ్ళేసరికి మనకి ఇక్కడ ఉండాలి. సో ఈ కీ ఫ్రేమ్లో నేను ఇక్కడ పెట్టుకొని కొంచెం వెనక్కి పుష్ చేసుకున్నాను. ఈ కీ ఫ్రేమ్లో కొంచెం వెనక్కి పుష్ చేసుకున్నాను. సో మనకు అప్లై అవుతుంది, కొంచెం మూవ్ అవుతున్నట్టు అప్లై అవుతుంది. సో మనం ముందుకు వెళ్తే క్లౌడ్స్ వెనక్కి వెళ్ళాలి, అప్పుడే మనకి యానిమేషన్ కరెక్ట్గా వస్తుంది. సో ఈ విధంగా. సో ఇప్పుడు నేను ఈ కీ ఫ్రేమ్ ముందు కట్ చేసుకుందాం అనుకుంటున్నా లేయర్ని. సో ఆల్ట్ పట్టుకొని ఓపెన్ బ్రాకెట్ కొడితే లెఫ్ట్ సైడ్ కట్ అవుతుంది. ఇలా కొంచెం టైం లైన్ పక్కకి తీసుకెళ్ళి ఆల్ట్ పట్టుకొని క్లోజ్ బ్రాకెట్ కొడితే రైట్ సైడ్ కట్ అవుతుంది.
సో ఈ విధంగా. సో అక్కడితో లేయర్ ఎండ్ అవుతుంది. సో సేమ్ మనకి మిగతా క్లౌడ్స్కి కూడా అలా చేసుకుందాం. సో ఈ విధంగా. సో ఇప్పుడు మనం ఈ కోకోనట్ ట్రీస్ని కూడా ఇంపోర్ట్ చేసుకుందాం. సో ఇది మనకి సో ఇక్కడ సో దీన్ని మనం పేరెంట్ లింక్ చేద్దాం మిక్రోకి. సో మనకి ఇక్కడ పపెట్ టూల్ ఉంటుంది ఇక్కడ. సో దీన్ని మనం ఈ కోకోనట్ ట్రీకి పిన్ చేసుకుందాం. సో ఫస్ట్ పాయింట్ ఇక్కడ పెట్టుకుంటున్నాం, సెకండ్ ఇక్కడ, థర్డ్ ఇక్కడ. సో ఈ విధంగా. సో యూ ప్రెస్ చేస్తే మనకి 3 ఫ్రేమ్స్ రివీల్ అవుతాయి. కొంచెం ముందుకెళ్ళి ఇప్పుడు మూవ్ చేద్దాం. సో ఈ విధంగా. సో ఇప్పుడు మనకి ఏవే క్యూ ఫ్రేమ్స్ అయితే ఉన్నాయో బోత్ సైడ్స్ అవి మాత్రమే కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోండి. Ctrl+C, Ctrl+V. సో ఎక్కడైతే మనకు కనపడుతుందో అక్కడ పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో అన్ని కీ ఫ్రేమ్స్ని సెలెక్ట్ చేసుకొని ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేస్తే కొంచెం స్పేస్ వస్తుంది కీ ఫ్రేమ్స్ మధ్యలో. సో ఇదే లేదు, నేను కాపీ చేసుకుంటున్నా, డూప్లికేట్ చేస్తాను. నేను పొజిషన్ కొంచెం చేంజ్ చేస్తున్నా. సో ఇక్కడ పెడదాం అనుకుంటున్నా. సో ఈ కీ ఫ్రేమ్స్ని కూడా కొంచెం జరుపుకుంటున్నాం. సో ఈ విధంగా ఒక న్యూ సాలిడ్ తీసుకుందాం. దీనికి రైన్ అని పెట్టుకుంటున్నా. సో దీన్ని నేను స్క్రీన్లో పెట్టుకుంటున్నా. సో ఇప్పుడు మనం ఈ రైన్కి ఎఫెక్ట్స్లో సిమ్యులేషన్లో సీసీ రెయిన్ఫాల్ని యాడ్ చేసుకుందాం. సో ఇక్కడ మనం ఒపాసిటీ 100 పెట్టుకుందాం. విండ్ స్పీడ్ ఒక 700 పెట్టుకుందాం. సైజ్ ఒక 8 పెట్టుకుందాం. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే వర్షం పడుతున్నట్లు ఉంటుంది. సో ఇక్కడ నుండి వర్షం వచ్చేలా పెట్టుకుందాం. ఫాల్ట్ పట్టుకొని లెఫ్ట్ బ్రాకెట్ కొడితే ఇక్కడతో కట్ అవుతుంది. ఇక్కడతో వర్షం ఆగేలా పెట్టుకుందాం. సో ఇప్పుడు నేను న్యూ అడ్జస్ట్మెంట్ లేయర్ తీసుకుంటున్నా. సో దాన్ని కూడా సేమ్ కట్ చేసుకుంటున్నాం లేయర్ని. సో దీనికి మనం ఎఫెక్ట్స్ సెట్లో బ్రైట్నెస్ది ఎఫెక్ట్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుందాం అడ్జస్ట్మెంట్ లేయర్ మీద. సో ఇప్పుడు నేను ఇంకో కీ ఫ్రేమ్ ఇచ్చుకుంటున్నా బ్రైట్నెస్కి. సో ఇక్కడికి వచ్చేసరికి బ్రైట్నెస్ తగ్గాలి, -40. సో ఇక్కడికి వచ్చేసరికి రెండు ఒపాసిటీస్ కూడా తగ్గాలి. టీ ప్రెస్ చేస్తే ఒపాసిటీ వస్తుంది కీబోర్డ్లో. సో ఈ విధంగా రైన్ ఎఫెక్ట్ కూడా వచ్చింది. సో ఇప్పుడు మనం ఈ ట్రీస్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుందాం బ్యాక్గ్రౌండ్ దగ్గర. సో ఇది మనకి ఇక్కడ వచ్చేలాగా పేరెంటింగ్ చేసుకుందాం బ్యాక్గ్రౌండ్కి. సో దీన్ని నేను కొంచెం కిందకి జరుపుకుంటున్నా. సో ఈ విధంగా. సో దీనికి కూడా మనం పపెట్ టూల్తో పిన్ చేసుకుందాం. సో ఇప్పుడు నేను ఒక షేప్ లేయర్ని తీసుకుంటున్నా. సో దీన్ని డూప్లికేట్ చేస్తున్నా. సో ఇప్పుడు మాస్క్ అని క్లిక్ చేయాలి. సో క్లిక్ చేస్తే మాస్క్ వస్తుంది. సో ఇక్కడ ఇన్వర్టెడ్ కొడుతున్నా. సో ఇప్పుడు ఇందులో ఉన్న పపెట్ టూల్ మనం డిలీట్ చేస్తున్నాం. సో ఇప్పుడు దీనికి మళ్ళీ పపెట్ ఇస్తాం పిన్స్ పెట్టుకొని.
సో ఈ విధంగా. సో ఇప్పుడు ఇవి ప్రెస్ చేస్తే కీ ఫ్రేమ్స్ కనబడతాయి. సో కొంచెం ముందుకెళ్ళి ఇప్పుడు మనం దీన్ని మూవ్ చేసుకుందాం. సో ఈ విధంగా. సో ఈ 2 ఉన్న కీ ఫ్రేమ్స్ని మాత్రం కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోండి పక్కన. సో ఈ అన్ని లేయర్స్ని సెలెక్ట్ చేసుకొని ఆల్ట్ పట్టుకొని కొంచెం డ్రై చేసుకోండి. దానికి తగ్గట్టు అది యానిమేట్ అవుతుంది. సో ఈ విధంగా. సో ఇప్పుడు మనం ఈ చెట్టు కూడా చేయాలి. సో ఈ విధంగా మనం ఈ 2 మనం యానిమేట్ చేసుకుందాం. సో ఒక మూమెంట్ అయితే మనం క్రియేట్ చేసాం ఈ చెట్టుకి. సో ఇప్పుడు మనం మెయిన్ థీమ్లోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మన బ్యాక్గ్రౌండ్ యానిమేషన్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మనం మెయిన్ క్యారెక్టర్ని ప్లేస్ చేసుకుందాం మనం. సో దీన్ని మనం డ్రాగన్ డ్రాప్ తీసుకుందాం మనం. సో పొజిషన్లో ఫస్ట్ కీ ఫ్రేమ్ ఇక్కడ పెట్టుకొని కొంచెం ఒక అప్రాక్సిమేట్ 1 సెకండ్ అలాగా మీ ఇష్టం అది. కొంచెం ఈ పొజిషన్లో ఉండేటట్టు ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గరికి వచ్చి బ్యాక్కి వెళ్ళి ఇలాగా. సో మనకి స్క్రీన్ బయట నుంచి లోపలికి వచ్చినట్టు మనకు వస్తుంది. సో ఇప్పుడు నేను ఈ ఎలక్ట్రో S1 అనే దాంట్లో కేప్ అనే దాన్ని కట్ చేసుకొని Ctrl+C బయట పేస్ట్ చేస్తున్నా Ctrl+V. సో దాన్ని నేను కిందకి డ్రాగ్ చేసుకుంటున్నా. సో దీనికి నేను రికంపోజ్ చేస్తున్నా. కేప్ కాంప్. సో అందులోకి వెళ్ళి Ctrl+K కొడితే మనకి కాంప్ సెట్టింగ్ వస్తాయి. సో అందులో నేను హైట్ని కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటున్నా. సో ఈ విధంగా. సో ఇప్పుడు నేను దీనికి వేవ్ వ్యార్ప్ అని చెప్పి ఒక ఎఫెక్ట్ని దీనికి ఇస్తున్నాం. సో ఇక్కడ నేను వేవ్ విడ్త్ అనేది 100 పెట్టుకుంటున్నా. సో ఇక్కడ వేవ్ స్పీడ్ అనేది 1.5 ఇచ్చుకుంటున్నా. వేవ్ హైట్ అనేది ఒక 20 పెట్టుకుంటున్నా. సో ఈ విధంగా. సో మీరు బయటకు వచ్చి చూస్తే ఈ కేప్ని దీనికి పేరెంట్ లింక్ చేయాలి. సో ఈ విధంగా. సో ఇక్కడ కట్ అవుతున్నట్టు కనబడుతుంది చూడండి. ఆ కట్ అవుతున్నట్టు కనపడకూడదు అంటే కేప్ దాంట్లో మనకి ఈ వేవ్ వ్యార్ప్ అనేది కట్ చేసుకొని బయట కాంప్కి డైరెక్ట్గా పేస్ట్ చేసుకోండి. సో ఇప్పుడు కట్ అవుతుంది ఈ విధంగా. సో ఇప్పుడు మనం ఈ ఎలక్ట్రో S1 దాంట్లో ఈ ఐస్ ఉన్నాయి కదా. సో వీటి యాంకర్ పాయింట్స్ని డౌన్ చేసుకుందాం. సో ఇప్పుడు నేను స్కేల్లో ఎక్స్ప్రెస్ చేస్తే స్కేల్ ఓపెన్ అవుతుంది. సో అందులో ఈ లింక్ అనే దాన్ని తీసేసి రెండింటికి ఫస్ట్ ఒక కీ ఫ్రేమ్ పెట్టుకొని కొంచెం ముందుకు అయితే సేమ్ కీ ఫ్రేమ్ పెట్టుకొని మిడిల్లో దీనికి 0 చేసుకుంటున్నాను. సో దీన్ని ఎలా ప్లే అవుతుంది ఒక ఐ బ్లింక్ అయినట్టు. ఈ విధంగా దీన్ని కాపీ పేస్ట్ చేసుకుంటున్నాను ఇంకో ఐకు. ఈ విధంగా. సో ఈ విధంగా ఐ బ్లింక్ అవుతుంది. సో మీరు చూసినట్లయితే ఈ విధంగా. సో ఇది నేను క్లోజ్ చేసుకుంటున్నా ఈ విధంగా. సో ఇప్పుడు ఐబ్రోస్ కూడా ఫస్ట్ ఇక్కడ పొజిషన్ పెట్టుకుంటున్నా. కొంచెం ముందుకెళ్ళి థర్డ్ పీస్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ పొజిషన్ పెట్టుకుంటున్నా. సో మిడిల్లో కొంచెం కిందకి డ్రాగ్ చేసుకుంటున్నా. సో ఈ విధంగా. సో ఇది కాపీ పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు పేస్ట్ చేసుకుంటున్నా. ఈ ఐ కీ ఫ్రేమ్స్ ఎక్కడ ఉన్నాయో దాని కింద
సో ఇప్పుడు మనం చూసినట్టయితే సో ఐ బ్లింక్ అవుతున్నట్టు కనపడుతుంది మీకు. సో ఈ హ్యాండ్కి కూడా మనం యాంకర్ పాయింట్ని చేంజ్ చేసుకొని జస్ట్ మైన్యూట్ ఒక మూమెంట్ ఉన్నట్టు యానిమేషన్ చేసుకుందాం, రొటేషన్. సో ఈ విధంగా. సో ఇది కూడా సో ఈ విధంగా. సో ఇప్పుడు మనం కొన్ని కీ ఫ్రేమ్స్ ముందుకెళ్ళి దీని పొజిషన్ అనేది మనం కొంచెం ముందుకు చెప్పుకుందాం. సో ఎక్స్ప్రెస్ చేస్తే స్కేలింగ్ వస్తుంది. సో స్కేల్ కూడా కొంచెం డౌన్ తీసుకుందాం. ఒక 90 పెట్టుకుంటున్నాం. సో పొజిషన్ కొంచెం. సో ఇప్పుడు మనం విలన్ని తీసుకొద్దాం. సో దీన్ని నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నాను. సో దీని పొజిషన్ కూడా కొంచెం చేంజ్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ బయట నుంచి రావాలి. సో వచ్చిన తర్వాత ఇలా ఉంటుంది. రాకముందు కొంచెం బయట నుంచి పైనుంచి వస్తుంది. సో ఈ విధంగా. సో ఇప్పుడు మనం ఈ ఫస్ట్ ఎలక్ట్రో S1ది కొంచెం పొజిషన్ కొంచెం ముందు చెప్పుకుందాం, సరిపోలేదు అది. సో ఈ విధంగా. సో ఇప్పుడు మనం ఈ రోస్టర్ని యానిమేట్ చేసుకుందాం. సో ఈ యాంటీనాని నేను యాంకర్ పాయింట్ని కొంచెం డౌన్ చేసుకోవాలి. సో దీనికి ఒక రొటేషన్ కీ ఫ్రేమ్ ఇద్దాం అనుకుంటున్నాను. సో ఈ విధంగా కాపీ చేసుకొని పేస్ట్ చేసుకుంటున్నాం. సో ఈ విధంగా అది యానిమేట్ అవుతూ ఉంటుంది. సో మనకి ఫాస్ట్ కావాలంటే కీ ఫ్రేమ్స్ని కొంచెం దగ్గర చేసుకుందాం. సో ఈ విధంగా. సో ఇప్పుడు మనం దీని ఐస్ని కూడా యాంకర్ పాయింట్స్ని కొంచెం డౌన్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం ఈ లేయర్స్ అన్నిటిని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ రాస్ట్రేస్ వెక్టర్ లేయర్ దాన్ని నేను పిక్ చేసుకుంటాను. సో దాన్ని బట్టి మనకి ఈ వెక్టర్ లేయర్స్ అన్ని కొంచెం క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు మనం ఇందులో స్కేల్లో ఈ లింక్ తీసేసి సేమ్ ఇందాక హైక్ చేసినట్టే 2 న్యూట్రల్ కీ ఫ్రేమ్స్ మధ్యలో ఈ కీ ఫ్రేమ్ని 0 చేయాలి, ఐ బ్లింక్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని కాపీ చేసుకుంటున్నాం. సో ఈ లేయర్స్ నేను ఇంట్లో కాపీ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా. సో ఇప్పుడు నేను ఐబ్రోస్ని కూడా కొంచెం వాటితో పాటు వచ్చేలాగా చేంజ్ చేసుకుంటున్నాను పొజిషన్ని. సో రొటేషన్లో నేను కొంచెం చేంజ్ చేశాను నేను 7కి. సో అది సీరియల్గా చూస్తున్నట్టు ఉండాలని. సో ఇట్లా నేను ఐ బ్లింక్ ఎక్కడెక్కడ ఉందో అక్కడక్కడ కాపీ చేసుకుంటున్నా. సో ఇప్పుడు ఈ బీక్ ఉంది కదా మౌత్, సో దాన్ని కూడా నేను కొంచెం యానిమేట్ చేద్దాం అనుకుంటున్నా, అరిసినట్టు ఉండేలాగా. సో దీని బీక్ అప్ని ఎడ్జ్లో పెట్టుకుంటున్నా యాంకర్ పాయింట్. సో ఇప్పుడు కీ ఫ్రేమ్ ఆన్ చేస్తే రొటేషన్ది సో కాపీ
సో ఇవి నేను కాపీ చేసుకుంటున్నాను. సో ఎప్పుడెప్పుడైతే వస్తుందో అప్పుడప్పుడు. సో ఇప్పుడు నేను ఈ లైట్స్ అన్నదానికి ఈ రాస్ట్రేస్ వెక్టర్ని ఆఫ్ చేసుకొని ఇక్కడ మోషన్ టైల్ అనే దాన్ని ఎఫెక్ట్ని దీని మీద డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఒక 2000 పెట్టుకుంటున్నాను అవుట్పుట్ పెడుతుంది. సో ఇప్పుడు ఈ హోల్డర్ బోర్డర్ని నేను అప్ చేసుకొని లైట్స్ పైన ఈ లైట్ హోల్డర్ని డూప్లికేట్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను దీన్ని అప్ చేసుకొని ఈ లైట్స్ అనే దాన్ని నేను ట్రాక్ మ్యాచ్ చేస్తున్నాను. దీనికి లైట్స్ని లైట్ హోల్డర్ 2కి కనెక్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం పొజిషన్లో లైట్స్ని మూవ్ చేద్దాం సెలెక్ట్ చేసి. సో ఫస్ట్ కీ ఫ్రేమ్ ఇక్కడ పెట్టుకుంటున్నా. ఇక్కడ నేను లెఫ్ట్ అలైన్ క్లిక్ చేస్తున్నా. సో అందుకు వచ్చి రైట్ అలైన్ క్లిక్ చేస్తున్నా. సో నేను అంత వద్దని చెప్పి కొంచెం 12 సెకండ్స్కి డ్రాగ్ చేసుకున్నాను. ఈ స్టీరింగ్ని యానిమేట్ చేసుకున్నాం. సో ఈ ఆర్హెచ్ బ్యాక్ సైడ్ అనే దాన్ని ఆర్హెచ్కి పేరెంట్ లింక్ చేస్తున్నా. సో ఆర్హెచ్ అంటే రైట్ హ్యాండ్, ఎల్హెచ్ అంటే లెఫ్ట్ హ్యాండ్. సో ఇప్పుడు యాంకర్ పాయింట్ కూడా నేను చేంజ్ చేస్తున్నా కొంచెం బ్యాక్కి. సో లెఫ్ట్ హ్యాండ్ కూడా కొంచెం మూవ్ చేస్తున్నా. సో రొటేషన్లో నేను కొంచెం దీన్ని రొటేట్ చేస్తున్నా హ్యాండిల్ని. సో సేమ్ రైట్ హ్యాండ్కి కూడా అంతే. సో ఈ విధంగా గేమ్ ఆడుతున్నట్టు సో దాన్ని కాపీ పేస్ట్ చేసుకుంటున్నా. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే ఒక చిన్న యానిమేషన్ ఉంది అక్కడ. సో ఈ బీ కరుపు ఉంది కదా, అది కొంచెం నేను ముందుకు వేసుకుంటున్నాను అక్కడ కాకుండా. సో వచ్చినప్పుడు అరుచుకుంటూ వచ్చినట్టు. సో ఇప్పుడు మనం S2ని ఇంపోర్ట్ చేసుకుందాం. సో దీన్ని నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నాను. ఇక్కడ స్టార్ట్ అవ్వాలి. సో ఇది వచ్చినప్పుడు వీడు వెనక్కి తిరగాలి. ఆ వెనక్కి తిరిగేది ఇక్కడి నుంచి తిరగాలి. సో అది నేను ఇక్కడ హెడ్ మూమెంట్ ఉంటుంది కదా, ఇది ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం. సో దీన్ని నేను కరెక్ట్గా దీనికి అలైన్ చేసుకుంటున్నా. కొంచెం స్కేల్ చేసుకుంటున్నా ఒక 85 అలాగా. సో దీన్ని నేను ఈ L+1కి పేరెంటింగ్ చేసుకుంటున్నా. కరెక్ట్గా హెడ్ అయితే ఎప్పుడు క్లోజ్ అయిందో అక్కడికి ఇది ఉండాలి. సో ఈ L+1 దాంట్లో హెడ్తో పాటు ఈ లెఫ్ట్ ఐ, రైట్ ఐ, ఐబ్రోస్ ఇవన్నీ ఎండ్ అవ్వాలి. సో ఈ విధంగా తిరిగినట్టు. సో ఇప్పుడు ఈ సెకండ్ సీన్లో ఈ సడన్ అనే దాన్ని నేను ఆబ్వియస్లీ కొంచెం ఆన్ ఆఫ్ చేసుకుంటున్నాను బ్లింక్ అయినట్టు. సో దీని ఐస్ కూడా నేను సో స్కేల్లో 2 న్యూట్రల్ కీ ఫ్రేమ్స్ మధ్యలో ఒక 130 పెడుతున్నాను అప్ అయినట్టు. సో దీన్ని నేను కాపీ చేసుకొని పేస్ట్ చేసుకుంటున్నాను. సో అవి పెద్దగా అయినట్టు. సో ఇప్పుడు ఐబ్రోస్ కూడా మనకి పొజిషన్లో ఫస్ట్ ఇక్కడ ఉండి తర్వాత కొంచెం పైకి వెళ్ళి లాస్ట్లో మళ్ళీ సేమ్ మన ఫస్ట్ కీ ఫ్రేమ్ అలా ఉండేలాగా పెట్టుకున్నాం. సో మధ్యలో సేమ్ ఈ కీ ఫ్రేమ్ని కాపీ చేసుకుంటున్నాం పేస్ట్. సో ఇలాగా పెద్ద అయినట్టు. సో మౌత్ కూడా సేమ్ అలాగే స్కేల్ చేసుకుంటున్నాం. ఇలా వచ్చినప్పుడు మౌత్ కూడా ఒక 150 పెట్టుకుంటున్నాం. సేమ్ ఇదే 150. సో ఈ విధంగా. సో ఈ కీ ఫ్రేమ్స్ నేను కొంచెం దగ్గరికి జరుపుకుంటున్నాను. సో మౌత్ కొంచెం నేను పక్క జరుపుకుంటున్నాను.
సో ఇక్కడితో ఈ లేయర్ ఎండ్ అవ్వాలి. సో ఇప్పుడు మనం ఇంకో లేయర్ని తీసుకుందాం, సీన్ 3. సో ఇది ఇక్కడితో స్టార్ట్ అవ్వాలి. సో ఇది నేను కరెక్ట్గా పొజిషన్ అలైన్ చేసుకుంటున్నా. సో దీని స్కేల్ బోర్డ్ నేను ఒక 90 చేసుకుంటున్నాను. సో ఈ ఫస్ట్ లేయర్ని కూడా నేను కట్ చేసుకుంటున్నాను, లేయర్ని. కేప్ని కూడా నేను ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఈ సీన్ 3ని, ఈ కేప్ని మనం వేవ్ వర్క్ చేద్దాం మళ్ళీ. సో సేమ్ 100, 1.5. సో ఈ విధంగా. సో ఐస్ మనం క్రాప్ చేసుకుందాం. సో ఇప్పుడు దీన్ని నేను డూప్లికేట్ తీసుకోండి. కింద దాంట్లో ఎంఎన్ ప్రెస్ చేస్తున్నాం. సో దీనికి ఆర్ ఈఎన్ పెట్టుకుంటున్నాం, దీనికి లెఫ్ట్ ఈఎన్ పెట్టుకుంటున్నాం. సో ఇప్పుడు మనం యాంకర్ పాయింట్స్ని అడ్జస్ట్ చేసుకుందాం. సెంటర్లో పెట్టుకుంటున్నాం రెండింటికి. సో ఇప్పుడు మనం స్కేల్లో ఫస్ట్ కీ ఫ్రేమ్ కాపీ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు మనకి ఇలా ప్లే అవుతుంది. సో ఫాస్ట్గా ప్లే అవ్వాలి మనకి. సో అది నేను కొంచెం. సో ఇప్పుడు మనం ఈ ఎలక్ట్రిక్ షాక్ అని ఇంపోర్ట్ చేసుకుందాం. సో దీన్ని డబుల్ క్లిక్ చేసుకుంటున్నాం. సో అందులో ఉన్న 2 layers కాపీ చేసుకుంటున్నాం, పేస్ట్. సో ఇప్పుడు నేను ఇవన్నిటిని మనకి ఇప్పుడు అవసరం లేదు. సో ఈ ఎలక్ట్రిక్ షాక్ దీనికి పేరెంట్ లింక్ చేస్తున్నాం. సో ఈ రోస్టర్ పైన ఉన్నది ఇది. సో ఇది మనకి కొంచెం రొటేషన్ పెట్టుకుంటున్నాం. సో మనకి ఇందులో నుంచి వచ్చినట్టు. సో ఎలక్ట్రిక్ షాక్ అనేది మనకి ఇక్కడతో అవసరం లేదు. సో ఇక్కడి నుంచి సో ఎప్పుడైతే ఈ లేయర్ స్టార్ట్ అవుతుందో అప్పటికే అది రావాలి. సో దీనికి ఇప్పుడు మాస్కింగ్ చేసుకుందాం. సో ఎంప్రెస్ చేస్తే మాస్క్ పాత్ ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా. సో ఫస్ట్ కీ ఫ్రేమ్ వచ్చేసరికి ఇది కొంచెం లోపలికి ఉండాలి. ఫస్ట్ కీ ఫ్రేమ్ వచ్చేసరికి సో ఈ విధంగా. రెండు అయ్యేసరికల్లా ఇది ఇక్కడ ఉండదు. సో ఒక మూమెంట్ కొంచెం వెనక్కి పెట్టుకోవాలి. సో ఈ విధంగా. సో ఇక్కడికి ఈ లేయర్ 3 అనేది ఎండ్ అవ్వాలి. సో ఇక్కడ మనకి 4th లేయర్ వస్తుంది. సో దీన్ని నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నాను. సో దీన్ని నేను కరెక్ట్గా దీంట్లో ప్లేస్ చేసుకుంటున్నాను. సో ఇలా ప్లేస్ చేసుకుంటున్నా. సో ఇప్పుడు నేను ఇందులో ఈ కేపుకి వేవ్ వర్క్ చేస్తున్నా. సో 100 పెడుతున్నా. సో ఇప్పుడు నేను ఐస్కి క్రియేట్ షేప్స్ ఫ్రమ్ వెక్టర్ లేయర్ ఆన్ చేసుకోవాలి. ఈ ఐస్లో నేను ఫిల్ పెడుతున్నాను బ్లాక్ని. సో ఈ ఫిల్ అనేది మనకి స్ప్లిట్ అవుతూ ఉండాలి. సో ఈ విధంగా కంట్రోల్ ఈ విధంగా అలా బ్లింక్ అవుతూ ఉండాలి. సో ఇప్పుడు మనం ఈ లేయర్ని ఇక్కడతో కట్ చేసుకొని స్కెల్టన్ ఉంటుంది కదా, ఇక్కడ స్కెల్టన్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం.
ఈ స్కెల్టన్ కూడా మనం స్కేల్ చేసుకుందాం 25. సో కొంచెం రొటేట్ చేసుకుంటున్నా. సో ఈ విధంగా. సో దీన్ని కూడా నేను క్రాప్ చేసుకుంటున్నా. సో ఈ రెండింటిని నేను సేమ్ ఉండేలాగా చూసుకుంటున్నాను. సో దీనిని ఒక 3 డూప్లికేట్స్ చేసుకుంటున్నాను. సో దీన్ని కూడా ఒక 3 డూప్లికేట్స్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఈ లేయర్స్ని సెలెక్ట్ చేస్తాను. కీ ఫ్రేమ్ అసిస్టెన్స్లో సీక్వెన్స్ లేయర్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా. సో ఇప్పుడు మనం 5th లేయర్ని ఇంపోర్ట్ చేసుకుందాం. F5. సో ఇది మనకి ఇక్కడతో స్టార్ట్ అవ్వాలి. సో దీని పొజిషన్ కూడా కొంచెం దీనికి దగ్గరలో ఉండాలి. స్కేల్ కూడా కొంచెం చిన్నగా చేసుకోండి, మీకు 90 అలా. సో దీని యాంకర్ పాయింట్ కూడా నేను మిడిల్కి పెట్టుకుంటున్నాను. ఈ షాక్ వేవ్ కూడా కొంచెం ఇక్కడితో ఎండ్ అయిపోవాలి. ఈ రెయిన్ని మనం కొంచెం బ్యాక్ డ్రాప్ చేసుకొని ఈ రోస్టర్ అనేది ఇక్కడితో ఇంకా వేరే దగ్గరికి వెళ్ళిపోవాలి. సో ఇవి ఇలా వెళ్ళిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఈ 5th లేయర్ని కూడా కొంచెం యానిమేట్ చేసుకుందాం. ఈ ట్వింకిల్ కూడా ఇందాక మనకి ఒపాసిటీ బ్లింక్ అవ్వాలి. సో S2లోకి వెళ్ళి ఒకసారి ఈ ఒపాసిటీ దాన్ని కాపీ చేసుకుంటున్నా. సో ఈ ట్వింకిల్కి పేస్ట్ చేస్తున్నా. సో ఈ లేయర్ 6ని LH అని, ఈ లేయర్ 5ని బాడీ అని చెప్పి, ఈ లేయర్ 4ని RH అని చెప్పి రీనేమ్ తీసుకుంటున్నాను. సో దీని యాంకర్ పాయింట్ అనేది ఇక్కడ ఉండాలి. సో RH యాంకర్ పాయింట్ కూడా ఇక్కడ ఉండాలి. సో లెఫ్ట్కి రైట్కి మూవ్ అవుతున్నట్టు ఉండాలి. సో దీన్ని 2 రొటేషన్స్ ఆన్ చేసుకుంటున్నా. సో ఒకటి బ్యాక్ అయితే ఒకటి ఫ్రంట్కి. సో అది ఇప్పుడు ఇలా వచ్చింది కదా, ఇప్పుడు అలా ఉండాలి. సో ఈ రకంగా కొన్ని ఫ్రేమ్స్ వరకు. సో ఈ రకంగా కొంచెం ఫన్నీగా ఇది ఇలా ప్లే అవుతుంది. సో ఇది ఎక్కడితో అలా కిందకి వెళ్ళిపోవాలి పొజిషన్. సో ఆ స్మూత్నెస్ని మనం కొంచెం అలా అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా. సో జెండా ఎంతవరకు మనకి కీ ఫ్రేమ్స్ ఆన్ ఉండాలి. సో ఈ విధంగా. ఈ లేయర్స్ని కొంచెం ముందు డ్రై చేసుకుంటున్నాం. సో ఇక్కడితో ఒపాసిటీ పెట్టుకుంటున్నాను నేను. సో ఈ విధంగా. సో ఈ విధంగా. సో ఒకసారి ప్లే చేసి చూసుకుంటే సో ఈ విధంగా ఒక ఫన్నీ 2D యానిమేషన్ లాగా మనం ఈ వీడియోని క్రియేట్ చేసుకున్నాం. సో దీనికి ఇంకా ఎలిమెంట్స్ యాడ్ చేయవచ్చు. సో ప్రస్తుతానికి మనం అలా క్రియేట్ చేసుకున్నాం. దీనికి ఇంకా సౌండ్ ఎఫెక్ట్స్ కూడా యాడ్ చేస్తే ఇంకొంచెం బెటర్ ఉంటుంది. సో ఈ విధంగా మనం 2D యానిమేషన్ ఎలా క్రియేట్ చేయాలో ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో తెలుసుకుందాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్. ఇంకా ఎలాంటి ట్యూటోరియల్స్ కావాలో ప్లీజ్ డూ కామెంట్. ఇలాంటి 2D యానిమేషన్ వీడియోస్ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకోవాలనుకున్న మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్.
ఇన్స్టాగ్రామ్ కూడా ఒకసారి చూడండి, నచ్చితే ఫాలో కొట్టండి. ఏమైనా డౌట్స్ ఉన్నా DM చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ.